హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి ఎస్టర్డే వ్లాగ్ అండి. ఇప్పుడే వర్షం వచ్చిపోయిందండి. మేము ఇలా బయటికి వెళ్తున్నాము. బయటికి అంటే పెద్ద దూరం ఏం కాదండి, కొంచెం ఒక 5 minutes అలా బయటికి వెళ్తున్నాము. పని ఉందండి, అదేంటో మీకు కూడా షేర్ చేసుకుంటా ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి ఈరోజు వచ్చేసి మా ఏరియాలో మార్కెట్ అవుతుందండి. చూడండి ఏ విధంగా అన్ని కూరగాయలని వీళ్ళు సర్ది పెట్టి వేసుకుంటున్నారు నీట్గా. బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది ఫ్రెండ్స్. ఈ కరోనా అని వీటన్నిటి వింటుంటేనే, ఆ న్యూస్ వింటుంటేనే భయం అవుతుందండి. కానీ తప్పదని ఒక్క 5 minutes అలా బయటికి వెళ్ళేసి వచ్చామండి. బాబుని తీసుకొని వెళ్తున్నాను, మళ్ళీ త్వరగానే రావచ్చు కదా అని. ఇంతలోనే వర్షం కూడా వచ్చేసి పోయింది కదా అని గబగబా వెళ్తున్నామండి. సో ఫైనల్గా దగ్గరికి వచ్చేసామండి. ఇంతే దూరం అండి. ఇది వచ్చేసి మా ఇంటికి దగ్గరలో ఉన్న బేకరీ షాప్ అండి. ఇక్కడికి ఎందుకు వచ్చామనుకుంటున్నారా ఫ్రెండ్స్? మా హస్బెండ్ బర్త్డే ఉండండి, అందుకని సరే మనం ఏం పెద్ద సెలబ్రేషన్ చేసుకోకుండా తనకి సర్ప్రైజ్గా కేక్ అన్న కట్ చేపిద్దామని కేక్ తీసుకోవడం కోసం వచ్చాం ఫ్రెండ్స్ ఈ బేకరీకి. సో అందుకని బయటికి రావాల్సి వచ్చిందండి, లేకుంటే అసలు బయటికి రావాలంటేనే భయం వేస్తుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇవి చేసినవి ఉన్నాయండి ఇక్కడ కేక్స్. సో చూసుకుంటున్నాను నేను ఏం తీసుకుందామని. ఈ అంకుల్కి మా బాబు అంటే చాలా ఇష్టం అండి. ఎంత ఇష్టం అంటే మేము ఎప్పుడు ఇక్కడికి వస్తాం కదా ఫ్రెండ్స్, బాగా ఆడుకుంటాడు. చూడండి కరోనా వల్ల బయటికి ఎవ్వరు రావట్లేరు, షాప్స్ అన్నీ సైలెంట్ అయిపోయాయి. సో ఈ ఫైనల్గా ఒకటి సెలెక్ట్ చేసుకున్నానండి. అది ఇక ప్యాక్ చేసి ఇస్తున్నాడు అంకుల్ వచ్చేసి. సో మా కేక్ ప్యాకింగ్ కూడా అయిపోయిందండి. తీసేసుకొని ఇంక డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇంకా బయట ఇంకెక్కువసేపు కూడా మేమేం ఉండలేదండి, రావడమే లేట్ అండి. ఇక్కడ పెద్ద టైం ఏం స్పెండ్ చేయలేదు. సో ఇంటికి వెళ్తుండగా దారిలో ఫ్రెష్గా ఆకుకూరలు కనిపించాయండి. ఇక్కడ మేము కొత్తిమీర, పుదీనా, కరివేపాకు తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఆకుకూరలు కదా. సో ఇవి తీసుకొని ఇంటికి వచ్చాం ఫ్రెండ్స్. సో మా వాచ్మెన్ తోటి నేను చికెన్ తెప్పించానండి. తినొద్దు అంటున్నారు నాన్ వెజ్, బట్ ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. తినాలనిపిస్తే, నాన్ వెజ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి. బట్ మనం షాప్ నుంచి తేగానే ఇలా సాల్ట్ వేసి నీట్గా కొద్దిగా పసుపు కూడా యాడ్ చేయండి. యాంటీబయాటిక్ కదా ఫ్రెండ్స్ పసుపు. మనం సాల్ట్, పసుపు వేసి రెండింటితోటి బాగా మిక్స్ చేసుకొని చికెన్ మొత్తాన్ని ఒక 10 to 15 minutes అట్లా పెట్టేసేయండి పక్కన. సో మేము కూడా చాలా రోజులు అయిందండి తినక. ఇంకా తన బర్త్డే ఉంది కదా, ఏదో ఒకటి చేస్తే బాగుంటుందన్న ఆలోచనతోటి తెప్పించాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా బాగా మొత్తం చికెన్ మొత్తం ఉప్పు పసుపు పట్టేలాగా కలుపుకొని అంటే మిక్స్ చేసుకొని ఒక 10 to 15 minutes మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఆఫ్టర్ 15 minutes తర్వాతకి చూడండి ఫ్రెండ్స్, సాల్ట్ మొత్తం కరిగిపోతుందండి. సో ముక్కకి ఏమన్నా ఉన్నా కూడా మొత్తం నీట్గా పోతుంది. ఇప్పుడు వాటర్తో నీట్గా వాష్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 1 kg ఫ్రెండ్స్ చికెన్. నేను ఇప్పుడు 2 parts లాగా డివైడ్ చేస్తున్నానండి. బోన్ ఒకటి, బోన్లెస్ ఒకటి. ఇప్పుడు నేను 2 recipes మీతో షేర్ చేసుకుంటా ఫ్రెండ్స్ ఎలా చేయాలో. ఈ విధంగా నీట్గా కడిగేసుకోండి ఫ్రెండ్స్. ఇలా కడిగేసుకొని చికెన్ తిన్నా పర్లేదండి, బట్ మ్యాక్సిమం తగ్గించేద్దాము నాన్ వెజ్ తినడము. సో ఈ విధంగా బాగా వాష్ చేసుకొని ఈ విధంగా నీట్గా మొత్తం కడిగేసుకోవాలండి చికెన్ మొత్తాన్ని. ఇలా కడిగేసుకున్న తర్వాతకి చికెన్ని ఒక బౌల్లో వేసుకొని ఏం చేయాలంటే ముందుగా హాఫ్ బాయిల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకేమన్నా ఉన్నా కూడా పోతుందండి. సో ఇంత ప్రాసెస్ చేసుకొని తింటే పర్లేదండి. 1 glass వాటర్ పోసి కొద్దిగా అందులో మళ్ళీ సాల్ట్ వేసుకొని ఒక్క 5 minutes హాఫ్ బాయిల్ అంటారు కదా ఫ్రెండ్స్, ఆ విధంగా బాయిల్ చేసుకోండి.
ఈ విధంగా స్టవ్ పైన పెట్టేసి జస్ట్ ఒక 5 మినిట్స్ అలా హాఫ్ బాయిల్ లాగా చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇంకేమైనా చికెన్లో మనకేమైనా ఉన్నా కూడా పోతుందండి. ఇలా హాఫ్ బాయిల్ చేసుకొని కర్రీ చేసుకుంటే బాగుంటుందండి. సో ఇంత ప్రాసెస్ చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా కొద్దిసేపు బాయిల్ అయిన తర్వాతకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని అది వేడి అయిన తర్వాతకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఆయిల్ వేడైన తర్వాతకి కొద్దిగా మసాలాలు వేసుకోండి. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి. ఇది వచ్చేసి మెతి ఆకండి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు ఆనియన్స్ కూడా వేసుకోండి. ఇవి మొత్తం ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి ఇప్పుడు ఎల్లిపాయలు కచ్చపెచ్చగా దంచుకొని వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నా స్టైల్ చికెన్ కర్రీ అండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఈ విధంగా ఆనియన్స్ అన్నీ మగ్గిన తర్వాతకి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కడిగి పెట్టేసుకొని కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఈ విధంగా ఆనియన్స్ మగ్గిన తర్వాతకి కట్ చేసి పెట్టుకున్న 3 టమాటాలు కూడా వేసుకోండి. సో ఇప్పుడు ఈ టమాటాలు ఆనియన్స్ అన్నీ బాగా మగ్గేంత వరకు మూత పెట్టి ఉంచుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి పచ్చివాసన పోయేంత వరకు. చూడండి ఈ విధంగా ఆనియన్స్ టమాటా మగ్గిన తర్వాతకి ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. సో ఈ టైంలో పసుపు ఎక్కువ తినండి ఫ్రెండ్స్. కరోనా అంటున్నారు కదండి, పసుపు ఎక్కువ తీసుకోండి. కర్రీలోనే కాదు ఫ్రెండ్స్, గోరువెచ్చని వాటర్ తీసుకొని అందులో కొద్దిగా పసుపు వేసుకొని ఎర్లీ మార్నింగ్ ఆ వాటర్ తాగేసేయండి. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల మన హెల్త్ మనమే కాపాడుకుంటామండి. సో ఇలా మీరు చేసేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. ఈ విధంగా ఆనియన్స్ టమాటా బాగా మగ్గిన తర్వాతకి ఇందాక మనము కుక్ చేసుకున్నాం కదండి చికెన్ని, ఈ చికెన్ పీసెస్ మొత్తం ఇందులో వేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా పీసెస్ అన్నీ వేసుకున్న తర్వాతకి బాగా కలిపేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ మనం కుక్ చేసుకున్నాం కాబట్టి పెద్ద టైం ఏం పట్టదండి, కర్రీ కూడా త్వరగానే అయిపోతుందండి. ఇప్పుడు మనము 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. అలాగే కొబ్బరి తురుము వేసుకోండి. కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల చికెన్ గ్రేవీ థిక్గా వస్తుందండి. సో మీకు ఎక్కువ వేసుకున్నా పర్లేదు ఈ కొబ్బరి పొడి. ఈ విధంగా బాగా కలిపేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాతకి ఒక 3 మినిట్స్ మూత పెట్టి ఉంచుకోండి ఫ్రెండ్స్.
3 మినిట్స్ తర్వాతకి చూడండి ఫ్రెండ్స్, పీసెస్ కూడా బాగా మగ్గేసాయండి. ఇప్పుడు మనము మన టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకోండి. నాన్ వెజ్ కదండి, కొద్దిగా కారం ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా కారం వేసుకున్న తర్వాతకి ముక్కలన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకోండి. చూడండి ఫ్రెండ్స్, పీసెస్ అన్నిటికీ బాగా ఉప్పు కారం పట్టేసింది. సో ఇప్పుడు మనము కొద్దిగా పెరుగు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల గ్రేవీ చాలా చిక్కగా వస్తుందండి. అండ్ తినేటప్పుడు కూడా చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఒక హాఫ్ కప్పు పెరుగు యాడ్ చేసుకోండి. సో ముక్కలన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా పెట్టేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. మనం వాటర్ యాడ్ చేసుకోకుండా ఇలా కూడా తినేసేయచ్చు అండి. ఇంకొంచెం వాటర్ పోసామనుకోండి, మంచిగా రైస్ తినేటప్పుడు చక్కగా గ్రేవీ తినేసేయచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, బాగా ముక్కకంతా పెరుగు, మసాలా, ఉప్పు, కారం అన్నీ బాగా పట్టినాయి కదా అండి. ఇప్పుడు మనము కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, ఎక్కువ ఏం కాదు, కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదంటే కొంచెం. నేను వచ్చేసి హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి జస్ట్. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోండి. పించ్ ఆఫ్ గరం మసాలా వేసుకోండి ఫ్రెండ్స్. సో కర్రీ మొత్తం బాగా కలుపుకొని గ్రేవీ మొత్తం దగ్గరకు వచ్చేలాగా ఒక 2 to 3 మినిట్స్ ఉడికించుకోండి. చూడండి ఫ్రెండ్స్, గ్రేవీ మొత్తం దగ్గరకు వచ్చేసిందండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. సో ఫైనల్గా చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. సో చూడండి ఫ్రెండ్స్, గ్రేవీ ఎంత చిక్కగా ఉందో. ఇలా 1 పీస్ తోటి రైస్ చక్కగా తినేసేయొచ్చండి. ఇంతే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నా స్టైల్ చికెన్ కర్రీ అండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు తప్పకుండా నచ్చుతుందండి. స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత ఎమ్మీగా ఉందో. లాస్ట్ కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఈ విధంగా గార్నిష్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఇంకో స్టైల్లో చికెన్ ఎలా చేయాలో చూపిస్తున్నా ఫ్రెండ్స్. దీనికి కావాల్సింది ఏంటంటే ఒక 7 to 8 ఎండుమిర్చి తీసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఇవి వచ్చేసి 1 టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకోండి. అన్నీ 1 టేబుల్ స్పూన్ తీసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా. సో ఇది వచ్చేసి ఈరోజు మనం కుకింగ్ వ్లాగ్ కూడా అనుకోవచ్చండి. ఈ రెసిపీ ఇంకా చాలా బాగుంటుందండి. డ్రై చికెన్ అంటారు. మీరు ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను వచ్చేసి ఈ స్పూన్ తోటి అన్ని మెజర్మెంట్స్ సేమ్ తీసుకున్నానండి, 1 స్పూను. ఇప్పుడు వచ్చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని వీటన్నిటిని డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఎండుమిర్చి డ్రైగా రోస్ట్ చేసుకుంటున్నానండి. వీటన్నిటిని ఈ విధంగా రోస్ట్ చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. అండ్ పచ్చివాసన కూడా పోతుంది కదా ఫ్రెండ్స్. ఈ విధంగా లైట్గా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి పచ్చిమిర్చి. నెక్స్ట్ వచ్చేసి ధనియాలు, ఈ ఆవాలు, జీలకర్ర వీటన్నిటిని రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్, చల్లారిన దాకా.
ఈ విధంగా అన్నీ రోస్ట్ చేసుకున్న తర్వాతకి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాతకి ఇప్పుడు మనం ఇందులోనే కొద్దిగా కరివేపాకు పుదీనా కూడా యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. వాటర్ వేయకుండా పొడిలాగా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోండి. ఇంకా మెత్తగా పౌడర్ చేసుకున్నా పర్లేదండి, లేదంటే ఈ విధంగా చేసుకున్నా పర్లేదు. సో ఇలా ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అది స్టవ్ పైన పెట్టేసేయండి. ఇది వేడైన తర్వాతకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఆయిల్ వేడైన తర్వాతకి ఇందులో ఒక బగారాకు వేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా జీలకర్ర ఇవన్నీ ఏం వేసుకోని అవసరం లేదండి, ఆల్రెడీ మనం పౌడర్లో వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా చికెన్ పీసెస్ వేసేసుకోండి ఈ ఆయిల్లో. ఈ విధంగా ఈ చికెన్ పీసెస్ మొత్తం వేసుకున్న తర్వాతకి మనం బాగా కలుపుకోవాలండి. ఇందులో నుంచి వాటర్ మొత్తం పోయేంత వరకు ఉడకబెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ పీసెస్ని. అలాగే ఇందులో మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం సాల్ట్ వేసి కలుపుకోవడం వల్ల లోపల వాటర్ ఉన్న తొందరగా బయటికి వచ్చేసేయండి. ఆ వాటర్ మొత్తం పోయేలాగా బాగా ఫ్రై చేసుకోండి ఈ పీసెస్ని. మళ్ళీ వర్షం వస్తుందండి ఇంతలోనే. సో ఈ వర్షంకి మార్కెట్కి ఎలా పోవాలో ఏమోనండి, చూద్దాం. అప్పటి వరకు తగ్గుతుండొచ్చు ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మా సెకండ్ బాల్కనీ నుండి అండి. సో ఇక్కడ నుంచి మా ఇంటికి మా మార్కెట్కి చూడండి ఎంత డిస్టెన్స్ ఉందో. చాలా అంటే చాలా దగ్గర అండి. ఒక్క 5 మినిట్స్లో వెళ్ళవచ్చు మార్కెట్కి. చూడండి ఈ విధంగా వాటర్ మొత్తం బయటికి రావాలండి. సో ఈ వాటర్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ పీసెస్ మొత్తాన్ని. చూడండి ఫ్రెండ్స్, వాటర్ మొత్తం పోయి ఎలా ఫ్రై అయిపోతున్నాయో. సో వాటర్ అంతా పోయి ఆయిల్ మాత్రమే ఉన్నదండి ఇప్పుడు. ఈ విధంగా పీసెస్ మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఇందులో పసుపు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా పసుపు యాడ్ చేసుకున్న తర్వాతకి బాగా కలుపుకోండి, పసుపు మొత్తం ముక్కలకు పట్టేలాగా. ఇందాక మనం పౌడర్ చేసుకున్నాం కదండి, మసాలా పౌడరు, ఇది మొత్తాన్ని ఇప్పుడు ఈ పీసెస్కి వేసుకోండి చికెన్లో. మీకు ఎంత కావాలో అంత పౌడర్ వేసుకోండి. ఇది ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. సో నేను వచ్చేసి మొత్తం వేసుకుంటున్నా ఫ్రెండ్స్. కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందని ఈ పౌడర్ మొత్తం వేసేసుకుంటున్నా అండి. ఈ విధంగా వేసుకున్న తర్వాతకి బాగా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోండి.
చూడండి ఫ్రెండ్స్, ఈ మసాలా మొత్తం ముక్కలన్నిటికీ బాగా పట్టిందండి. ఇప్పుడు కొంచెం కొబ్బరి తురుము కూడా వేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుందండి, చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. కొంచెం కొబ్బరి పొడి ఎక్కువ యాడ్ చేసుకోండి. ఈ కొబ్బరి పొడి కూడా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ముక్కలన్నీ బాగా ఉడికిపోయాయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా ఒక పీస్ వేసుకొని చాలా అన్నం మొత్తం తినేసేయొచ్చండి. సో ఇంకా పప్పులోకి అయితే బాగుంటుందండి నలుచుకొని తినడానికి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ మసాలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్కి కొద్దిగా కొత్తిమీరతోటి గార్నిష్ లాగా చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇంకా చపాతీలు ఇంకా బాగుంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకున్నా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నదో. చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేసుకొని మీరు చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి అండ్ స్పైసీగా కూడా ఉంటుంది. సో ఫైనల్గా మా డిన్నర్ చేయడం కూడా అయిపోయిందండి. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది ఫ్రెండ్స్. ఇంతలోనే బర్త్డే సెలబ్రేషన్స్ ఈ విధంగా సింపుల్గా చేశానండి మా హస్బెండ్కి. తనతో పాటు మా బాబు కూడా కేక్ కటింగ్ చేస్తున్నారు వాళ్ళిద్దరూ. తన బర్త్డే అలా ఇలా చేయాలని చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా ఫ్రెండ్స్. కానీ బయటికి వెళ్ళేలాగా లేదు కాబట్టి ఇలా సింపుల్గా అయిపోయిందండి తన బర్త్డే. మా బాబుకైతే కేక్ కటింగ్ అన్న ఈ క్యాండిల్స్ ఊదడం అన్న చాలా ఇష్టం అండి. సో ఫైనల్గా తనతోటే కేక్ కటింగ్ చేపిస్తున్నాడు మా హస్బెండ్. పిల్లలకు అదేంటో కదా ఫ్రెండ్స్, కేక్ కటింగ్ అంటే చాలా ఇష్టము. సో ఈ విధంగా ఫైనల్గా కేక్ కటింగ్ కూడా అయిపోయిందండి. ఇది వచ్చేసి నేను మా హస్బెండ్కి తెప్పించిన ఒక స్మాల్ సర్ప్రైజ్ గిఫ్ట్ అండి. ఎలా ఉందో మీరు కూడా తప్పకుండా నాకు చెప్పండి ఫ్రెండ్స్. అయినా ఈ అబ్బాయిలకి ఏం గిఫ్ట్ ఇవ్వాలి అసలు అర్థమే కాదండి ఫ్రెండ్స్. మన లేడీస్కి ఉన్నన్ని గిఫ్ట్స్ వీళ్ళకు ఉండవు కదా. ఇవ్వాలనుకుంటే ప్యాంట్ షర్టు లేదనుకుంటే వాచ్. మనం ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఫస్ట్ అవి ఇచ్చినాకని ఇంకేమైనా ఇస్తాం కదండి. సో ఎప్పుడు అదేనా అని ఈసారి ఇలా రొటీన్గా ఎందుకని కొంచెం కొత్తగా ట్రై చేశానండి. సింపుల్గా ఉంది కానీ చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. తనకైతే ఏంది, నాకు చాలా క్యూట్గా అనిపించింది. చూడండి ఫ్రెండ్స్ ఏమి ఇచ్చానో గిఫ్ట్.
ఇదే ఫ్రెండ్స్ నేను మా హస్బెండ్కి ఇచ్చిన స్మాల్ గిఫ్ట్ అండి. ఎలా ఉందో నాకు కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ ఒక ఆమె ఉందండి, తన దగ్గర డిజైన్ చేయించానండి. ఒకటే ఫోటో కాదండి, ఇంకా 9 ఫొటోస్ వరకు పెట్టుకోవచ్చు. నేను అది కూడా త్వరలోనే మీతో షేర్ చేస్తానండి. అది కూడా చేయిస్తున్నా ఫ్రెండ్స్. ఎంత బాగుందో చూడండి. ఫిల్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. చాలా స్వీట్గా క్యూట్గా అనిపించింది ఫ్రెండ్స్. ఎలా ఉందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.